సో వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఫైనల్లీ మనమైతే ఈరోజు లక్ష్మీగూడలోని సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో సుందర్ కళాకార్ షెడ్ ధూల్పేటలో కూడా ఉంది, అట్లనే లక్ష్మీగూడలో కూడా వీళ్ళైతే గణేష్లు అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మన లక్ష్మీగూడ చౌరస్తా ఉంటుంది కదా, మైఫిల్. సో అక్కడ నుంచి మనం యూటర్న్ తీసేసుకొని స్ట్రేట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఎస్ఎస్ బ్రిడ్జ్ అనేసి ఒక రైట్ సైడ్ వస్తుంది. సో ఆ రైట్ లోపలికి మనం స్ట్రేట్ వస్తే మనకి ఎల్లో కలర్ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ లోపలికి వచ్చేసి మనకి షెడ్ కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట షెడ్ మనకి సుందర్ కళాకార్ది. సో లోపలికి వెళ్ళేసి మనం అయితే ఈసారి గణేష్ల మోడల్స్ అయితే చూద్దాం అనమాట. బాబా సో చూస్తున్నా కదా గణేశుడు అయితే ఎంత హెవీగా ఉన్నాడో. సో చూడవచ్చు మనం, చాలా అంటే చాలా హెవీగా ఉన్నాడు. సో నేను లోపలికి అయితే వెళ్ళి ఇంకా పేరే చూపిస్తాను మీకు అప్పటివరకు. అది గణేశుడు అయితే చాలా అంటే చాలా భారీగా ఉన్నాడు. సో అట్లనే మనకి వర్క్ కూడా చూడవచ్చు మనము, చాలా ఫినిషింగ్ అయితే చాలా డేంజర్ ఉంది. సో బ్యాక్ చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ డ్రాప్లో పైన మనకి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ లోపల అయితే మనకైతే శివుడు అయితే ఇచ్చినారనమాట. సో చూడొచ్చు మనం. సో అట్లనే మధ్యలో డిజైన్ ఉంది. సో అట్లనే మనకి బ్యాక్ అయితే మనకి స్నేక్స్ కూడా ఇచ్చినారు. సో చూస్తున్నారు కదా స్నేక్స్. సో అట్లనే మధ్యలో మనకి కిరీటం, అట్లనే మనకి చెవుల దగ్గర కూడా చూస్తున్నారు కదా, గణేశుని చెవుల దగ్గర కూడా మనకైతే ఒక దేవతనైతే కూర్చొని అయితే అవుతుంది. లైక్ అటు వచ్చేసి మనకి పులి ఉంది, అండ్ ఇటు వచ్చేసి మనకి నంది ఉంది, నంది మీద కూర్చున్నట్టు. సో అట్లనే మనం హ్యాండ్స్కి చేతులకి మళ్ళీ హ్యాండ్స్ మధ్యలో కూడా చూడొచ్చు. గణేశుని కండువని చూస్తున్నారు కదా గాయస్. సో గణేశుని కండువకి అయితే మనకైతే స్నేక్ వచ్చింది. సో స్నేక్ ఐస్ కూడా చూడొచ్చు మనం. సో చూడొచ్చు మనకి. అట్లనే మనకి గణేశుని కండువకి మనకి ఫ్లవర్స్ వచ్చినాయి. సో చూస్తున్నా కదా ఫ్లవర్స్ అయితే ఎంత దొడ్డుగా ఉన్నాయి. సో చూడొచ్చు మనం. నేను ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నా కదా నా చేతి కూడా సరిపోతలేదు, సో అంత పెద్దగా ఉంది. సో అట్లనే మనకి బ్యాక్ డ్రాప్ చూసారు కదా, కింది వరకు అయితే వచ్చింది మనకి బ్యాక్ డ్రాప్. సో అట్లనే మనకి సైడ్ ఇటు నుంచి అటు పైన వరకు అయితే మనకి ఫ్లవర్స్ వచ్చినాయి. సో అట్లనే మనకి హ్యాండ్స్ లోపల కూడా ఒక స్నేక్ని పట్టుకున్నట్టు, అట్లనే హ్యాండ్స్ పైన, అట్లనే లోపల కూడా మనకైతే కొంతమంది దేవతలని వాళ్ళనైతే కూడా ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ మనకి గణేశుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అట్లనే మనకి కింద 2 సుందెలకలు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ పైన మనకి ఇక్కడ చూస్తే మనకి వచ్చేసి హనుమంతుని రూపాలు అయితే ఉన్నాయన్నమాట మనకి. సో చూడొచ్చు మనం డీటెయిల్గా. అండ్ ఇటు సైడ్ కూడా చూడొచ్చు మనం. అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హనుమంతుడు, అట్లనే మనకి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, దుర్గామాత, అండ్ హ్యాండ్స్ లోపల కూడా చూడొచ్చు మనకి. సో చూడొచ్చు కదా, ఇవైతే మనకి ఇంకా ఫేసెస్ అయితే ఇంకా కరెక్ట్ లేవు కాబట్టి ఎవరు అని అయితే మనం చెప్పలేకపోతున్నాం. ఒకసారి మొత్తం కలర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం అయితే గుర్తుపట్టవచ్చు. మనకు అట్లనే 2 స్నేక్స్ అయితే మనకి బయటికి కూడా వచ్చింది. సో చూస్తున్నాం కదా, చాలా హ్యూజ్ అంటే హ్యూజ్, చాలా భారీగా ఉంది గణేశుడు అయితే. మొత్తం ఒక 20 ఫీట్స్ అయితే ఉంటుంది గణేశుడు అయితే మనకి. సో చూడొచ్చు మనం. సో చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాడు గణేశుడు అయితే. సో ఇది వచ్చేసి మనకి మోడల్ 1 అనమాట. నేను సెకండ్ మోడల్ వరకు వెళ్ళి కూడా చూపిస్తాను. సో డై వరకు అయితే కంప్లీట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, వాళ్ళైతే ఫినిషింగ్ కూడా స్టార్ట్ చేసినారు. సో వాళ్ళు ఏదైతే ఫినిషింగ్ చేస్తున్నారో అదే గణేశుడు అనమాట. ఇది నేను చాలా అంటే చాలా వెనకకు వచ్చి చూపిస్తున్నాను మీకు. సో చూడొచ్చు ఎంత డిస్టెన్స్ ఉందో, మొత్తం కంప్లీట్ ఫోన్లో వస్తలేదు కూడా. సో చూడొచ్చు ఈ గణేశుడు అండ్ ఆ గణేశుడు. సో ఆ గణేశుడు వచ్చేసి మనకి మెడిటేషన్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి మనకి కూర్చొని దీవిస్తున్నట్టు. సో ఈ గణేశునికి మనకి సైడ్స్కి ఏంటి అంటే మనకి సేమ్ ఫ్లవర్ డిజైన్ తోటి కండువ వచ్చింది, చాలా పెద్దగా ఉంది. అండ్ పైన మనకి జ్యువెలరీ వర్క్ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఇయర్ రింగ్స్ కానీ, అండ్ అట్లనే ఫేస్. సో చూస్తున్నాం కదా, మనకి మధ్యలో మనకైతే తొండంకి అయితే మనకి దత్తాత్రేయ స్వామి అయితే వచ్చినాడు. సో చూడొచ్చు మనకి డాగ్ అండ్ నంది. సో ఫేసెస్ చూస్తున్నాం కదా. అండ్ ఎలిఫెంట్కి మనకి ఏంటి అంటే అట్లనే సేమ్ ట్రంక్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, తొండం అయితే డిజైన్ 3, ఫస్ట్ది వచ్చేసి మిడిల్ అండ్ లెఫ్ట్ అండ్
రైట్. సో చూడొచ్చు మనకి తొండం డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉంది. అండ్ అట్లనే మనకి జ్యువెలరీ వర్క్లో కింద అయితే మనకి ఒక రాక్షసుడు. సో ఈ రాక్షసుని ఫేస్ ఎట్లా ఉందంటే పులిలాగా ఉంది. అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్స్ అండ్ ఫ్లవర్స్. గణేశుడు సింపుల్గా కూర్చొని ఉన్నా కానీ వర్క్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా భారీగా ఉన్నాడు గణేశుడు అయితే. సో చూస్తున్నారు కదా. అండ్ అట్లనే హ్యాండ్స్ వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. పైన మనకి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది కదా సైడ్స్కి చక్రము శంఖము, సో అవి వచ్చేసినాయి ఇయర్స్ లోపల. సో చూడొచ్చు మనకి అరౌండ్ ఈ 2 మోడల్స్లోనే మనకి ఒక 40 వరకు అయితే గణేష్లు అయితే మోడల్స్ అయితే తయారైపోయినాయి. ఇది ఒకటి డైవర్క్ అయితే కంప్లీట్ వాళ్ళు ఉంది ఇంకా. సో చూస్తున్నారు కదా ఎన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఫినిషింగ్ ఖాళీ కలర్ ఒకటి పెండింగ్ ఉంది. సో చూడొచ్చు. సో అది వచ్చేసి మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకొక మోడల్ ఏమైనా ఉందా అనేసి అయితే చూద్దాం. సో కింద చూడొచ్చు మనకి సో ఇది వచ్చేసి మనకి 3rd మోడల్ అనమాట. సో అట్లనే మనకి పైన చూడొచ్చు, మనకి పైన వచ్చేసి ఆ శివుడు మెడిటేట్ చేస్తున్నట్టు. అట్లనే ఈ శివుడు ఎట్లా వచ్చినాడు అంటే బ్యాక్ డ్రాప్లో మనకి సూర్యదేవుడు అవుతున్నాడు. సో సూర్యదేవుడు పైన వచ్చేసి మనకి మంటలు, అట్లనే లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి గుర్రాలు అవుతున్నాయి అనమాట. సో గుర్రాలు బయటికి ఉరుకుతున్నట్టు. అండ్ గణేశుడు ఒక చేతితోటి వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ పట్టుకున్నట్టు, అట్లనే రైట్ వచ్చేసి మనకి శంఖం పట్టుకున్నట్టు అండ్ దీవిస్తున్నట్టు అయితే సింపుల్గా కూర్చొని అయితే ఉన్నాడనమాట గణేశుడు. సింపుల్గా ఉన్న హైట్ వచ్చేసి మనకి 20 feet అండ్ విత్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 12 feet అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే చాలా భారీగా ఉన్నాయి అనమాట గణేష్లు. సో చూడొచ్చు మనం. సో త్రీ మోడల్స్ అయితే మనకు కనిపించినాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 4th మోడల్ అనమాట. సో 4th మోడల్లో గణేశుడు అయితే ఇట్లా కూర్చొని రైట్ హ్యాండ్ తోటి అయితే మనకి గద పట్టుకున్నట్టుంది. అండ్ గద కింద అయితే మనకి మూషిక వాహనం అయితే ఉంది. సో చూడొచ్చు పైన మనకి ఒక దేవత అయితే ఉంది అనమాట. సో రైట్ సైడ్ మనకి దేవత వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పికాక్. సో చూస్తున్నారు కదా పికాక్. అండ్ పైన మనకి బ్యాక్ డ్రాప్లో ఆ దేవత వచ్చింది కదా, సో అవైతే వచ్చేసి మనకి పికాక్ ఫెదర్స్ అనమాట. సో ఇది మనకి 2025 సుందర కళాకార్ వాళ్ళ షెడ్ లక్ష్మీగూడలో. ఇది ఎపిసోడ్ 1. సో నేను ఎపిసోడ్ 2లో మొత్తం కలర్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఎట్లుంటుంది అండ్ మనకి మన జ్యువెలరీ వర్క్ ఏమైనా ఉంటుందా అనేసి అయితే చూపిస్తాను అనమాట. సో అప్పటి వరకు టేక్ కేర్ గైస్, బాయ్, సీ యూ.